విజయవాడ సిట్ విచారణకు హాజరయ్యారు శ్రవణ్ రావు. ఏపీ లిక్కర్ కేసులో విచారణకు హాజరయ్యారు. నిందితులకు ఆశ్రయం ఇచ్చారని శ్రవణ్ రావుపై ఆరోపణలున్నాయి. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ నిందితుడు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు దుబాయ్లో తన ఫ్లాట్ లో ఆశ్రయం కల్పించారని శ్రవణ్ రావుపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు ఇచ్చింది సిట్, విచారణకు పిలిచింది. దీంతో శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది సిట్. ఇందులో ప్రమేయం ఉందనుకున్న అందరినీ పిలిచి విచారిస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసింది. ఎట్టకేలకు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఏపీ లిక్కర్ కేసులో ఈ విచారణకు హాజరయ్యారు శ్రవణ్. అయితే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పుడు నిందితులకు ఆశ్రయం ఇచ్చారని శ్రవణ్ రావుపై ఆరోపణలున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు దుబాయ్లో తన ఫ్లాట్ లో ఆశ్రయం కల్పించారని శ్రవణ్ రావుపై ఆరోపణలున్నాయి. సో ఈ క్రమంలో ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. దీంతో శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తోంది సిట్. ఇందులో ప్రమేయం ఉందనుకున్న అందరినీ పిలిచి విచారిస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అడిగి తెలుసుకుందాం. వసంత్, సిట్ విచారణలో ఇప్పటి వరకు ఏ విషయాలు బయటపడ్డాయి? సిట్ ఇంకా ఏ అంశాలపై దృష్టి పెడుతోంది? లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సంబంధించినటువంటి విచారించే క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు వరుసగా సిట్ జారీ చేస్తోంది. అందులో భాగంగా ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నటువంటి నిందితులు విదేశాలకు పరారవడంతో పాటుగా కొంతమంది నిందితులు ప్రస్తుతం ఎవరైతే ఆ కీలకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న శ్రవణ్ రావు ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి దుబాయ్లో ఒక ఫ్లాట్లో ఆశ్రయం కల్పించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సిట్ శ్రవణ్ రావుకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కూడా చెప్పింది. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టినటువంటి డబ్బును హవాలా మార్గంలో మనీ లాండరింగ్ ద్వారా కొల్లగొట్టడంతో పాటుగా వాటిని ఇతర దేశాలకు మళ్లించారనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలకు బలం చేకూరలేగా ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నిందితులంతా కూడా ప్రస్తుతం విదేశాలకు పరారయ్యి ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వరుసగా అరెస్టుల ప్రక్రియ ప్రారంభం కాగానే విదేశాలకు వెళ్ళిపోయినట్టు కూడా గుర్తించారు. వారిలో కొంతమంది దుబాయ్లో ఉన్నటువంటి ఏవైతే శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఫ్లాట్స్లో ఆశ్రయం కల్పించారు అనేది సిట్ భావిస్తోంది, గుర్తించింది. అందులో భాగంగానే శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఆ ఫ్లాట్ పార్ట్నర్గా ఉన్నటువంటి ఆకర్షణ ఈ నెల 22వ తేదీన సిట్ కార్యాలయంలో విచారించారు. అయితే తనకు ఎవరైతే ఈ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొనేటువంటి నిందితులు ఉన్నారో వారికి ఎటువంటి ప్రమేయం కూడా లేదు, పరిచయాలు కూడా లేవంటూ ఆకర్ష చెప్పడంతో పాటుగా ఎవరైతే రాజకేశ్ రెడ్డి ద్వారా ఇటు శ్రవణ్ రావుకు ఉన్నటువంటి పరిచయాలతోటే ప్రస్తుతం ఈ కేసులో నిందితులంతా కూడా ఫ్లాట్లో ఉన్నట్టు కూడా ఆకర్ష్ కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను కూడా ప్రస్తుతం సిట్ అధికారులకు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ కేసు విచారణలో భాగంగానే శ్రవణ్ రావును విచారణకు రావాలంటూ కూడా ఇటు సిట్ కోరింది. అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులకు ఎప్పటి నుంచి ఆశ్రయం కల్పించారు, నిందితులకు శ్రవణ్ రావుకి ఏమైనా పరిచయాలు ఉన్నాయా, లేదా లిక్కర్ కేసుకు సంబంధించి శ్రవణ్ రావుకు సంబంధించిన భాగస్వామ్యం ఏమైనా ఉందా, అలాగే రాజకేశ్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది శ్రవణ్ రావుపై ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి కేశిరెడ్డి ద్వారా వీరంతా వెళ్ళారా, లేదా మరేదైనా రిలేషన్ ద్వారా వీరంతా కూడా పరిచయాలతో ప్రస్తుతం వారంతా అక్కడికి చేరుకున్నారనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వారిని విచారించేందుకు ప్రస్తుతం సిట్ కార్యాలయాన్ని పిలిచారు. ప్రస్తుతం ఆయన విచారణకు హాజరయ్యారు. సిట్ కార్యాలయంలో విచారణ అయితే ప్రారంభమైంది.